రామ్ టాక్కి తిరిగి స్వాగతం. సుప్రీంకోర్టు నిన్న 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో తీర్పిచ్చింది. 3 నెలల లోపల స్పీకరు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. నిర్ణయం ఏంటి? నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోలేదు. స్పీకరు ఎన్నాళ్ళు ఇట్లా ప్రొలాంగ్ చేయడానికి లేదు, ఖచ్చితంగా మీరు 3 నెలల లోపల కాల వ్యవధి లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇది జరగబోతుందేంటి? స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకుండా అయితే ఉండలేడు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంతకుముందు మహారాష్ట్రలో కూడా జరిగింది, అది చాలా చోట్ల జరిగింది. మరి ఏ నిర్ణయం తీసుకుంటాడనేది అందరిలో ఉత్కంఠత ఉంది. రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. సరే, ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ దానికి కాన్సిక్వెన్షియల్ యాక్షన్స్ ఉంటాయి, అది మనం మర్చిపోవద్దు. ఇన్నాళ్ళ నుంచి నిర్ణయం తీసుకోకుండా ఉన్నంత వరకు ఏముండదు, కానీ తీసుకుంటే కాన్సిక్వెన్షియల్ యాక్షన్స్ ఉంటాయి. ఒకవేళ డిస్క్వాలిఫై చేయాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారు? డిస్క్వాలిఫై కనుక చేస్తే 10 స్థానాలకి మళ్ళా తిరిగి ఉప ఎన్నికలు పెట్టాలి. 10 స్థానాలకి అంటే టెక్నికల్గా అది బీఆర్ఎస్ స్థానాలైనా గెలిచింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ గెలుచుకోవాల్సినటువంటి పరిస్థితి 10 స్థానాలు కూడా. ఈ 10లో చూసుకునేటట్టయితే ఒక్కసారి మీరు ఇది ఒక విధంగా ఏమవుతుంది, కాంగ్రెస్కి ఇది మధ్యంతర తీర్పు అవుతుంది. రేవంత్ రెడ్డికి ఇంతగా ఏదో 1-2 అంటే సరి చెప్పుకోవచ్చు. 10 అసెంబ్లీల కంటే మిడ్ టర్మ్ ఎలక్షన్ ఇది ఒక విధంగా. ఇందుట్లో అభ్యర్థులను చూసినా కూడా దాదాపు 5 మంది నగరానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నగరం దాని చుట్టుపక్కల ప్రకాష్ గౌడ్, దానం నాగేంద్ర, అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య. ఇందుట్లో 3 అయితే పక్కా నగరానికి సంబంధించినవి. సరే, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, ఇది కొంచెం చాలా వినూత్నంగా ఉంది. అంటే ఆయన స్పీకర్, పోయినసారి అసెంబ్లీకి ఆయన స్పీకరు, ఆయన పార్టీ ఫిరాయించడం అంటే ఏమనాలో అర్థం కాదు. ఇంకా రాజకీయాల్లో ఇంకా నైతిక విలువలు ఎక్కడున్నాయో తెలియదు. సరే, డాక్టర్ సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇవి లిస్ట్ అయితే ఇది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే కాంగ్రెస్కి ఎందుకు ప్రతిష్టగా మారిపోయిందంటే ఇది, ఇప్పుడు 10 మంది కాంగ్రెస్లో చేరారు. 10లో ఏ కొద్ది పోయినా కూడా కాంగ్రెస్కి దాని ప్రతిష్ట పోయినట్టే. ప్రభుత్వం మీద తీర్పులాగా ప్రజలు భావించే అవకాశం ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో లోకలోకాలు మొదలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కల్చర్ గురించి అందరికి తెలిసిందే. దీంతోపాటు రేవంత్ రెడ్డి నాయకత్వం మీద కూడా దెబ్బ తగులుతుంది. ఇదే గనక యాడ్వర్స్గా కనుక 10 గెలవకపోయేటట్టయితే. మరి ఇది మామూలుగా మనం అనుకుందాం. ఒకవేళ అంటే ఏంటి, ఇదే గనక జరిగితే, ఈ పరిణామం జరిగితే కాంగ్రెస్కు ఒక విధంగా డౌన్ఫాల్కి ఇది ఒక బెంచ్ మార్క్ లాగా తయారు కాబోతుంది. 3 నెలల తర్వాత 10 ఉప ఎన్నికలు స్పీకర్ నిర్ణయం డిస్క్వాలిఫై చేసేటట్లయితే. సరే, చేయలేదనుకుందాం, చేయకుండా కూడా 10ని ఉంచలేడు. ఖైరతాబాద్ అయితే కంపల్సరీగా చెయ్యాలి, ఎందుకంటే ఆయన లోక్సభలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు కాబట్టి. సో దట్ కెనాట్ బి ఎస్కేప్డ్. అదైతే ఖైరతాబాద్ ఖచ్చితంగా జరుగుతుంది. మిగతా 9కి జరగలేదనుకుందాం, ఏది డిస్క్వాలిఫై చేయలేదనుకుందాం. ఈయన టెక్నికల్ రీజన్స్లో రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళు టెక్నికల్గా ఈరోజు కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఎక్కడా లేదని అది తెలియదు నాకు. అది అంటే దాని గురించి వెళ్ళాలంటే ఇక డీటెయిల్డ్గా వెళ్ళాలి. సరే, ఏం చేసినా అదే నిర్ణయం స్పీకర్ది అయ్యేటట్టయితే కాన్సిక్వెన్షియల్ యాక్షన్ ఉంటుంది. సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఊరుకోరు కదా. అప్పుడు సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది, స్పీకర్ జ్యూరిస్డిక్షన్లోకి కాదు. సుప్రీంకోర్టు దీని మీద ఒక డెసిషన్ తీసుకుంటుంది. అసలు ఏమీ తీసుకోకపోయినా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాత్రం ఖచ్చితంగా మోరల్గా కాంగ్రెస్కు పెద్ద దెబ్బ తగిలినట్టే. అసలు ఎందుకు కాంగ్రెస్ ఈ స్థితికి తెచ్చుకుంది అంటే వ్యూహాలు సరిగ్గా లేవా? వాళ్ళకి ఒరిజినల్గా 119-64 ఉన్నాయి, మెజారిటీ ఉంది. కాకపోతే బొటాబొటిగా ఉంది. అబ్సల్యూట్ మెజారిటీగా బీఆర్ఎస్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ స్వీకారం చుట్టింది. స్వీకారం చూసినప్పుడు వాళ్ళకి చట్టం తెలియదా? చట్టం తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే చట్ట ప్రకారంగా ఏముంది, మీరు ఏ సభ్యుడైనా ఒక పార్టీలో గెలిచి రెండో పార్టీలోకి ఫిరాయించడం చట్టవిరుద్ధం.
చట్టంలో అదే ఉంది. కాకపోతే ఒక్కటి ఉంది అక్కడ క్లాజు, ఎన్నికైనటువంటి సభ్యుల్లో ఆ పార్టీలో మూడింట రెండు వంతుల మంది గనక అందరూ కలిసి ఆ పార్టీని వీడి వేరే పార్టీలో చేరటమో కొత్త పార్టీలో పెట్టుకునేటట్టయితే అది చట్టసమ్మతం. ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇవాళ. అందరికీ తెలుసు పార్టీల్లో, కాంగ్రెస్ పార్టీలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరి దీన్ని ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, ప్రజలకు ఏం చెప్తున్నారు? కేసీఆర్ చేయలేదా ఈ పని అంటున్నారు. కేసీఆర్ ఏంటి, చట్ట ప్రకారంగా చేశాడని చెప్పొచ్చు. అనైతికం, నేను ఒప్పుకుంటాను. కానీ మూడింట రెండు వంతుల మందిని తీసుకున్నాడు కాబట్టి అది ఎవరేం చేయలేరు దాన్ని. మూడింట రెండు వంతుల మంది వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మీకు వాళ్ళకి 49 మంది ఉంటే అందులో 10 మందే ఫిరాయించారు, 39 మంది బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇది చట్ట ప్రకారంగా చెల్లదు కాబట్టే స్పీకర్ నిర్ణయం వాయిదా వేస్తూ వచ్చాడు. కాంగ్రెస్కి ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా చూసినా ఇది మాత్రం కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే మీకు ఒక్కటేనండి, అనైతికంగా మీరు చట్ట ప్రకారంగా ఏం చేసినా అనైతికమైన చెల్లుతుంది. మీరు బీజేపీ ఏం చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఒక సూత్రబద్ధ నిర్ణయం తీసుకుంది. ఏమనంటే వాళ్ళు చేయట్లేదంటే రాజకీయాలు చేస్తారు, కానీ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారు. ఏంటనంటే ఒక ఎమ్మెల్యే కనుక పార్టీని ఫిరాయించేటట్టయితే మాత్రం ఆ ఎమ్మెల్యే తిరిగి రాజీనామా చేసి వాళ్ళ పార్టీలో చేరాలని డిసైడ్ చేసుకున్నారు. అన్ని చోట్ల చేశారు ఇది, చాలా చోట్ల. ఈవెన్ మధ్యప్రదేశ్లో ఎక్కువ మంది రిజైన్ చేసిన చోట కూడా కాంగ్రెస్ నుంచి ఇదే పని జరిగింది. వాళ్ళందరూ రాజీనామా చేశారు, తిరిగి ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో అందరు అభ్యర్థులు కూడా గెలవలేదు. మొత్తం మీద అది స్టిక్ అని ఉన్నారు వాళ్ళు. లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే చాలామంది చేరుండేవాళ్ళేమో అసలు బీజేపీలో కూడా. బీజేపీకి క్లాజ్ పెట్టడం అనేది నా దృష్టిలో ఉన్న దాంట్లో బెటర్ క్లాస్. ఇది బీజేపీ అన్ని నైతిక పనులే చేసిందా అంటే కాకపోవచ్చు. కానీ ఈ యాంగిల్లో అట్లీస్ట్ వాళ్ళది మాత్రం కరెక్ట్ స్టాండు. ఏంటంటే కారణాలు ఏదైనా కావచ్చు, నువ్వు పార్టీ ఫిరాయించాలంటే ఆ స్థానానికి నువ్వు ఆ పార్టీతో పాటు ఆ స్థానానికి రాజీనామా చేసి మళ్ళీ మా పార్టీలో చేరు, మేము సీట్ ఇస్తే గెలువు. అది వాళ్ళ సంప్రదింపులను బట్టి ఉంటుంది. ఇది వాళ్ళ కండిషను. కాంగ్రెస్ ఎందుకు పెట్టుకోలేదు? ఇన్ని కబుర్లు చెప్తారు కదా, హై మోరల్ గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటాడు రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చొని. మరి కాంగ్రెస్ కనీసం ఇది ఇక్కడ పోటీ పడవచ్చు కదా బీజేపీతోటి. నువ్వు రాజీనామా చేయించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా కోర్టులో మళ్ళీ తీర్పు తెచ్చుకో. ఏ విధంగా చూసినా ఇది కాంగ్రెస్కి దెబ్బగానే అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నగరం నుంచి 5 సీట్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ పాత్ర చాలా ముఖ్యమైనది నగరంలో. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు నగరంలో లేనటువంటి సీట్లు కొత్తగా, పోయినసారి అందరూ బీఆర్ఎస్ కోటేశారు ఎక్కువ మంది. ఈసారి బీజేపీ కూడా కాంగ్రెస్కి నిజమైన పోటీ బీజేపీ ఇస్తుందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో ఏదైనా కాంగ్రెస్ కనుక ఓడిపోయి బీజేపీ గెలిచిందనుకోండి, మరి కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. బీఆర్ఎస్ గెలిచినా అదే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా జనంలో జవాబు చెప్పుకోలేని పరిస్థితికి 3 నెలల తర్వాత కాంగ్రెస్ రాబోతూ ఉంది. ఇది కాంగ్రెస్ డౌన్ఫాల్కి ఆ డేట్ నుంచి బెంచ్ మార్క్ కాబోతుందా చూడాలి. మరి ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.